కాలం గడిచే కొద్దీ చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తుల రాక పెరుగుతూ వచ్చింది. స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఈ ఆలయ అభివృద్ధిలో గోల్కొండ రాజ్య కాలంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతారు. ముఖ్యంగా అబుల్ హాసన్ తానీషా పరిపాలన సమయంలో ప్రముఖ మంత్రులైన అక్కన్న, మాదన్న ఈ ఆలయ అభివృద్ధికి సహకరించినట్లు స్థానిక విశ్వాసం ఉంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి చారిత్రక ఆధారాలు పరిమితంగానే అందుబాటులో ఉన్నాయి. ఆలయం పెద్ద రాజగోపురాలతో, బంగారు వైభవంతో కనిపించకపోయినా ఇక్కడ ప్రశాంత వాతావరణం ప్రతి భక్తునిలో భక్తిభావాన్ని మేల్కొల్పుతుంది. ప్రధాన గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. స్వామివారి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించిన భక్తులు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమని అంటుంటారు. ఈ ఆలయాన్ని ఇతర దేవాలయాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టేది ఓ గొప్ప సాంప్రదాయం. ఇక్కడ హుండీ లేదు. భక్తులు స్వామివారికి డబ్బులు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే విఐపి దర్శనం కూడా లేదు. ధనవంతుడైన, పేదవాడైన, ప్రముఖుడైన, సాధారణ భక్తుడైన అందరూ ఒకే వరుసలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సాంప్రదాయం భక్తి ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. భక్తుని హృదయంలోని విశ్వాసమే ముఖ్యమని, సంపద కాదు అనే భావనను ఈ ఆలయం ఆచరణలో చూపిస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన మరో విశేషం వీసా బాలాజీ అనే పేరు. విదేశాలకు వెళ్లాలని కోరుకునే విద్యార్థులు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థించడం అనేక దశాబ్దాలుగా కొనసాగుతోంది. భక్తుల విశ్వాసం ప్రకారం ముందుగా స్వామివారిని దర్శించి 11 ప్రదక్షిణాలు చేస్తూ తమ కోరికను మనసులో చెప్పుకుంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు. నేడు చిలుకూరు బాలాజీ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, భక్తి, సమానత్వం, విశ్వాసం, సేవ అనే 4 విలువలను జీవితంలో నిలబెట్టిన పవిత్ర క్షేత్రంగా నిలిచింది. ఈ ఆచారం ఆలయ అధికారిక నియమం కాదు. ఇది భక్తుల విశ్వాసంతో ఏర్పడి కాలక్రమేణా విస్తరించిన సాంప్రదాయం. అందుకే ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తుంటారు.